ఈరోజు రమణక్పేట పోస్ట్ ఆఫీస్ని చెకింగ్ చేయడం కోసం రావడం జరిగింది. గుడివాడ పోస్టల్ డివిజన్లో దాదాపు 30 పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు 213 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి పోస్టల్ సేవలు అందించడం జరుగుతుంది. తపాలా శాఖ నందు చిన్న మొత్తాల పొదుపు సంస్థ ద్వారా సేవింగ్ స్కీమ్స్, సేవింగ్స్ అకౌంట్స్ అన్నీ ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్, గ్రామీణ ప్రజలకు ఎక్స్క్లూజివ్ ఇచ్చే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అందరూ గ్రామాల్లో ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఉంది. దాని ద్వారా ప్రజలకి బ్యాంకింగ్ సేవలు గ్రామాల్లోని ఎక్కడెక్కడైతే బ్యాంక్స్ లేవు అక్కడ పోస్ట్ ఆఫీస్ ద్వారా చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ ద్వారా బ్యాంకింగ్ సేవలు కూడా ఇంటి వద్దనే బ్యాంకింగ్ అంటారు, దాన్ని డోర్ స్టెప్ బ్యాంకింగ్ అంటాం. పోస్ట్ మ్యాన్ లేదా డెలివరీ పోస్ట్ ఆఫీస్ ఉన్నటువంటి ఏబీపీఎం ద్వారా ఇంటి వద్దనే డబ్బులు తీసుకునే సౌకర్యం కల్పించడం జరిగింది. దాన్ని డోర్ స్టెప్ బ్యాంకింగ్ అంటారు. చిన్న ఛార్జెస్ ద్వారా, అంటే ఎవరైతే ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళలేరో, ఏటీఎం దగ్గరికి వెళ్ళి లేదా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డ్రా చేసుకోలేరో వాళ్ళ కోసం అని ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ కూడా స్టార్ట్ చేసాము. దాని మీద చిన్న ఛార్జెస్ ఉంటాయి ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి. అదేవిధంగా ఈ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఏ విధమైన ఛార్జెస్ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏ బ్యాంక్లో ఉన్నటువంటి డబ్బులైనా సరే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఐపీపీబీ సర్వీసుల ద్వారా ఏ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతుంది, సౌకర్యంగా. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కూడా మేము థర్డ్ పార్టీ అగ్రిమెంట్ ద్వారా కొన్ని ఇన్సూరెన్స్లు నడిపిస్తున్నాం. అంటే జనరల్ ఇన్సూరెన్స్ అంటే 2 వీలర్ ఇన్సూరెన్స్, 4 వీలర్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాము. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎవరైనా విలేజ్లో ఎవరైనా సరే గ్రామాల్లో ఉన్నవారు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికి ప్రీమియం ఎంతో కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ని అందించేటువంటి గ్రామీణ తపాలా జీవిత బీమాను గత 20 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నాము. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేసి వాళ్ళకి చెప్పి ఇన్సూరెన్స్ తీసుకుంటే దాని ద్వారా వచ్చే ప్రయోజనాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మేము తపాలా సేవల్ని గ్రామంలో ఉన్న ప్రతి గడపకి చేరే విధంగా విలేజ్ క్యాంపెయిన్స్ చేయడం జరుగుతుంది. అంటే గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, మా తపాలా సిబ్బంది అంతా కూడా ఒక గ్రూప్గా ఏర్పడి గ్రామంలో ఉన్నటువంటి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఆ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఉన్నటువంటి సందర్భంగా ఆ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారికి, చిన్నపిల్లలు 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకి సుకన్య సమృద్ధి ఖాతాని ఇవ్వడం జరుగుతుంది. సుకన్య సమృద్ధి ఖాతాతో పాటుగా అది హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందండి, ఎక్కువ వడ్డీ వచ్చేటువంటి ఖాతా అది 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికల కోసం. అలాగే మగబిడ్డల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి 15 సంవత్సరాల పీపీఎఫ్ అకౌంట్, అది అబ్బాయి అది వడ్డీని ఇచ్చే స్కీమ్. అలాగే పోస్ట్ ఆఫీస్లో టర్మ్ డిపాజిట్లు ఉన్నాయి. టర్మ్ డిపాజిట్ల ద్వారా సంవత్సరానికి ఒకసారి వడ్డీ వస్తుంది. అలాగే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంది, నెల వడ్డీ తీసుకోవచ్చు, అది కూడా వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వారికి అధిక వడ్డీని ఇచ్చే సీనియర్ సిటిజన్ అకౌంట్ అన్నమాట. అది మన రమణక్పేట పోస్ట్ ఆఫీస్లో కూడా అందుబాటులో ఉంది. అది కూడా అందులో 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకుంటే 3 నెలలకు ఒకసారి వడ్డీ తీసుకోవచ్చు. ఇది సేవింగ్స్ ఖాతాలు. దీంతో పాటుగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద పాలసీలు ఉన్నాయి. సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి అండ్ అటల్ పెన్షన్. ఒకటి ఏంటంటే 12 రూపాయలు సంవత్సరానికి కడితే దానికి 2 లక్షల జీవిత బీమా అందించడం జరుగుతుంది. అలాగే సంవత్సరానికి 330 రూపాయలు కడితే ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎలాగైనా మరణం సంభవిస్తే 2 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెన్షన్స్ లేని వాళ్ళకి 60 సంవత్సరాల తర్వాత ఎవరైనా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా పెన్షన్ కావాలనుకుంటే అటల్ పెన్షన్ యోజనలో జాయిన్ అవ్వచ్చు. ఈ 3 పథకాలకి కూడా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళకి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎవరెవరికి వాళ్ళ యొక్క వయసును బట్టి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మేము ప్రచారం చేస్తాము. గ్రామంలోని విలేజ్లో డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం కామన్ సర్వీస్ సెంటర్ అని చెప్పేసి కొత్తగా 213 బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో ఈ సేవా సర్వీసెస్ దాని ద్వారా వాళ్ళకి ఇంటి పనులు కట్టించుకోవడం, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టించుకోవడం, ఇది కూడా చేస్తున్నాం. ఇంకా సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసి ఈవెన్
రైల్వే రిజర్వేషన్ కూడా మనకి గుడివాడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో దాదాపు 35 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఆ పోస్ట్ ఆఫీసులో కూడా అందరూ కూడా బుకింగ్ సౌకర్యం కల్పించేట్టుగా వాటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము రైల్వే అథారిటీస్ తోటి. అది కంప్లీట్ అయిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే రైల్వే టికెట్ బుకింగ్ చేయాలనుకుంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే రైల్వే టికెట్ బుక్ చేస్తారు. వీటితో పాటుగా మనకి గుడివాడ హెడ్ పోస్ట్ ఆఫీస్లో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఒకటి పెట్టడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఎవరైనా సరే పాస్పోర్ట్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. వాళ్ళ మొబైల్ నుంచి కానీ లోకల్ యాప్ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా స్లాట్ బుకింగ్ జరుగుతుంది. ఆ స్లాట్ బుకింగ్ రోజున గుడివాడకి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే పాస్పోర్ట్ 15 రోజులు వచ్చేస్తుంది. అంటే సుదూర ప్రాంతాల కంటే విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ కాకుండా మనకు దగ్గరలో ఉన్నటువంటి గుడివాడ పాస్పోర్ట్ సేవా కేంద్రం మనం సౌకర్యం కల్పించబడింది. అలాగే ఆధార్ కౌంటర్స్ ఉన్నాయండి. మనకి దాదాపు 13-14 సెంటర్స్ ఉన్నాయి. వాటన్నింటిలో కూడా ఆధార్ బయోమెట్రిక్, ఆధార్ ఎన్రోల్మెంట్ కానివ్వండి, అప్డేషన్ అంటే డెమోగ్రఫీ అండ్ అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ లింకింగ్, ఇవన్నీ కూడా కొన్ని సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీస్లో 14 పోస్ట్ ఆఫీస్లో ఆధార్ సేవలు అందుబాటులో తేవడం జరిగింది. అదేవిధంగా మొబైల్ లింకింగ్ ఏమైనా చేయాల్సి వస్తే మాత్రం విలేజ్లో ఉన్నటువంటి 213 బ్యాంక్ పోస్ట్ ఆఫీసుల ద్వారా కూడా అవకాశం కల్పించింది. వాళ్ళ యొక్క మొబైల్ బ్యాంక్ అకౌంట్కి మొబైల్ ఆధార్ లింకింగ్ చేయాలనుకుంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి బీపీఎం గారిని అప్రోచ్ చేస్తే వారు ఆధార్ లింకింగ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి తపాలా సేవలు వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం కోసం మేము కొత్త ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ స్కీమ్స్ ఏవైనా సరే వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు సెంట్రల్ పథకాలు అంటే ప్రజలకు ఉపయోగపడే లబ్ధి పొందే పథకాలన్నీ కూడా ఆ పథకాలు కానీ ఆ స్టేట్ గవర్నమెంట్ పథకాలు కానీ ఏదైనా పథకంలో డబ్బులు ఇవ్వాలంటే పోస్ట్ ఆఫీస్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనే అకౌంట్ ఉంది గ్రామాల్లో. మీరు 100 రూపాయలతో ఖాతా తెరుచుకుంటే ఆ ఖాతా నెంబర్ని లబ్ధిదారుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చినప్పుడు ఆ లబ్ధిదారులకు పొందే అమౌంట్ డైరెక్ట్గా మా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడుతుంది. బ్యాంక్ అకౌంట్ తీసుకునే అంత దూరం వెళ్ళి బ్యాంక్ వెళ్ళక్కర్లేదు. విలేజ్లో ప్రతి గ్రామంలోనూ పోస్ట్ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళి ఐపీబీబీ అకౌంట్ అని అంటే చెప్తే చాలు 100 రూపీస్ తోటి మీకు అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ అకౌంట్ని పథకాలు అమ్మఒడి కానివ్వండి, వేరే పథకాల్లో వచ్చే డబ్బులు వేసుకోవడానికి ఈ అకౌంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్లో డబ్బులు వేసేలాగా మనం బ్యాంక్ అకౌంట్లో ఉపయోగపడుతుంది. ఇది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్, అదే ప్రైవేట్ బ్యాంక్ కాదండి, కంప్లీట్గా బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్. 100 రూపీస్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దానివల్ల ఈవెన్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో మీరు డబ్బులు వేసుకుంటే యాప్ ఉంటుంది, ఐపీబీబీ యాప్ అని. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ షాప్స్లో ఏమైనా మీరు డబ్బులు ఖర్చు పెట్టాలనుకున్న క్యూఆర్ కార్డు స్కాన్ అండ్ పే ఫెసిలిటీ కూడా అందులో ఉన్నది. సో లైక్ ఏటీఎం, మనం పేటిఎం అండ్ ఫోన్పే ద్వారా ఏదైతే సర్వీసెస్ మనం యూటిలైజ్ చేసుకున్నాం సేమ్ అయ్యే ఫీచర్స్ తోటి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనే ఐపీబీబీ యాప్ ఉంది. సో ఇది గవర్నమెంట్ యాప్ అండ్ సెక్యూర్ యాప్. ఏదైనా మనం ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అంటే ప్రజలందరికీ మేము గ్రామ సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్ అని కండక్ట్ చేస్తాం, గ్రామ సభలో ఏర్పాటు చేస్తాం. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని అలాగే గ్రామ పెద్దలందరినీ ఇన్వైట్ చేసి వారందరికీ మాకు పోస్టల్లో ఉన్నటువంటి స్కీమ్స్, సదుపాయాలన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే రోజున మేము గ్రామాల్లో ఇంటింటికి కూడా తిరగడం జరుగుతుంది. నిన్న కూడా మేము ఆరుగోలు గ్రామం దగ్గర ఉన్నటువంటి విలేజ్లో క్యాంటీన్ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి సెలెక్టెడ్ గ్రామంలో ప్రజలందరికీ మీటింగ్స్ అరేంజ్ చేసి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. సార్, డ్వాక్రా మహిళలకి ఎక్కువగా కొన్ని బ్యాంకుల్లోనే అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకుంటే ఆ అకౌంట్ వాళ్ళకి వ్యాలిడేనా? పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అని ఐపీపీబీ అకౌంట్ అనేది వ్యాలిడ్ అకౌంట్ అని దానికి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుంది. ఆ అకౌంట్ ఓపెన్ చేసుకుని యాక్చువల్గా ఇది పాస్బుక్ ఉంటుందండి, ఇది స్టేట్మెంట్ ఇస్తారు. పాస్బుక్ లేకుండా అంటే పేపర్లెస్ అకౌంట్ అనమాట, అన్ని మొబైల్లోనే జరుగుతుంది. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా జరిగే అకౌంట్ ఇది అండ్ ఓటీపీ బేస్డ్ అకౌంట్ అనమాట. సో బ్యాంక్ వాళ్ళు ఎవరైనా ఏదైనా మీరు స్కీమ్లో ఈ అకౌంట్ వాడుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు బ్యాంక్ పాస్బుక్ అడుగుతారు. కాకపోతే మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అని స్టేట్మెంట్ పట్టుకుని వెళ్ళి ఆ నెంబర్ ఇస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేస్తుంది. డ్వాక్రా మహిళలు ఈ అకౌంట్ వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. ఎక్కువగా డ్వాక్రా మహిళలకి ఈ అకౌంట్లు ఓపెన్ చేయటం వల్ల ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సేవలన్నీ
వాళ్ళు తెలిసే అవకాశం ఉంటుంది కదా, ఉంటుంది. దాని ప్రత్యేకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మీటింగ్లు కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఉపాధి పథకం దగ్గరికి వస్తేనంటే ఫీల్డ్ అసిస్టెంట్తో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఉపాధి పథకం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఖాతా ఓపెన్ చేసుకుంటే ఈ ఖాతాని పీడీ డ్వామా గారి దగ్గరికి ఇస్తే వాళ్ళు ఈ కూలీ ఏదైతే వేతనాలు ఉన్నా అందులో డిపాజిట్ చేస్తారు. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి మీటింగ్లు కండక్ట్ చేస్తాం. మేము ఈ గ్రామ సభలన్నీ కండక్ట్ చేసి చెప్తాం. డ్వాక్రా మహిళలు కానివ్వండి, ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం కానివ్వండి, ఎవరైనా వేరే స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్లో డబ్బులు పడే వాళ్ళందరూ కూడా మేము విన్నవించేది ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఐపీపీబీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అది పేపర్లెస్ అకౌంట్. అది దాని స్టేట్మెంట్ తీసుకెళ్ళి మీరు కన్సర్న్ గవర్నమెంట్ స్కీమ్లో చూపిస్తే ఈ అకౌంట్లో డబ్బులు ఏమంటే ఆటోమేటిక్గా డిపాజిట్ అవుతాయి. అదే స్కీమ్ అయినా సార్, మహిళలు కానీ డ్వాక్రా మహిళలు కానీ. పోస్టల్ అకౌంట్ ఉంటే అది ఏటీఎం కార్డు కూడా ఇచ్చే అవకాశం ఉందా? పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నది. ఇది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఇది ప్యూర్లీ పేపర్లెస్ అకౌంట్. అలాగే పోస్ట్ ఆఫీస్లో 500 పట్టుకుని ఓపెన్ చేస్తే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. యాక్చువల్గా బ్యాంక్లో మిగతా బ్యాంక్లో మనం సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 3000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అదే పోస్ట్ ఆఫీస్లో అయితే 500తో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దానికి నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంది అండ్ ఏటీఎం కార్డు కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ ఏటీఎం కార్డు మీరు ఏ ఏటీఎం నుంచైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఈ ఏటీఎం కార్డు పట్టుకుని వెళ్ళి మనం వేరే బ్యాంక్ అకౌంట్ ఏటీఎం ఎస్బీఐకి వెళ్ళి ఈ కార్డ్ స్వైప్ చేసుకోవడం వల్ల డబ్బులు తీసుకోవచ్చు. అలాగే ఏటీఎం ఎక్కువ యూజ్ చేస్తే సర్వీస్ ఛార్జెస్ పడే అవకాశం ఉందా? ఇది సర్వీస్ ఛార్జెస్ యాక్చువల్గా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం బయట ఏటీఎంస్ ఏదైతే మనం వాడుతున్నామో ట్రాన్సాక్షన్ లిమిట్ ఉందో అదే సేమ్ ఇది కూడా అప్లై అవుతుంది. ఈ ఏటీఎం కార్డుకి ఒక 4 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ, ఆ తర్వాత ఛార్జెస్ ఏదైనా అదే అప్లై అవుతుంది. సేమ్ బ్యాంక్ అకౌంట్ కావాలి. అంటే పోస్టల్లో ఏటీఎం వాడితే సర్వీస్ ఛార్జెస్ ఉండవు అనేది ఒక ముందు ఉండేవి, ఇప్పుడు లైవ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఛార్జెస్ 4 ట్రాన్సాక్షన్ ఫ్రీ అయిన తర్వాత 3 ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత ఛార్జెస్ మామూలు యాజిటీస్ అన్ని బ్యాంకులు ఛార్జ్ చేస్తారు. అలాగే ఈ ఏటీఎం ఛార్జెస్ కూడా ఛార్జ్ చేస్తారు. సో మారుమూల గ్రామాల్లో పోస్టల్ సేవలు విస్తరించడానికి ఇవాళ ప్రత్యేక పోస్టులే తీస్తున్నారా, లేకపోతే ఈ ప్రాంతంలో రోజు ప్రాంతంలో ఏమన్నా పోస్టులు వేకేట్ ఉన్నాయా? పోస్ట్ ఏదైతే వేకెన్సీ ఉందో దానికి నోటిఫికేషన్ ఆల్రెడీ ఒకసారి ఇచ్చాము, 2001 జనవరిలో ఇచ్చాము. అది నోటిఫికేషన్ ఫైనల్ అయిపోతుంది. అంటే గ్రామీణ తపాలా ఉద్యోగుల కోసం అది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు అంటారు, ఆ బీపీఎంలు అంటారు, వాటికి అది ఏ బీపీఎంలు అంటారు. వాటికి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చాం. అది ఫైనల్ స్టేజ్ ఉంది. అది 3rd సైకిల్ అన్నారు. 4th సైకిల్ అంటే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము. అది ఆన్లైన్లో పోస్ట్ చేస్తాము. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో పెద్ద క్లాస్ క్వాలిఫికేషన్ ప్రకారం పోస్టులు సెలెక్ట్ చేస్తాము. అది గ్రామంలో ఉండేటువంటి పోస్టులు. దానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రిలీజ్ చేస్తాం. నోటిఫికేషన్ ఇస్తున్నాము. ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ ఫైనల్ చేసిన ఉన్నారు. మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడానికి సర్కిల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. త్వరలో అది కూడా నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం మీద గ్రామీణ స్థాయిలో పోస్టల్ సేవలు విస్తరించడానికి ఎక్కువ ప్రయత్నం చేసే అవకాశం ఉందంటారా? ఎస్. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి ప్రతి ఒక్కరికి మేము ఇచ్చేది ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి మీరు ఏదైనా డబ్బులు దాచుకోవాలనుకుంటే ఏ స్కీమ్లో పెడితే మీకు ఎంత వస్తుంది, అందువల్ల వడ్డీ రేట్ ఎంత ఉన్నదని అడ్వైజ్ చేసి ప్రైవేట్ బ్యాంకుల కన్నా లేదంటే అధిక వడ్డీ ఆఫర్ చేసి మోసం చేసే బ్యాంకుల కన్నా వెళ్లకుండా మీ ఊర్లోనే సొంతంగా ఉండే చిన్న గ్రామాల్లో ఉండేటువంటి మా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ద్వారా నిజాయితీ గల సేవలు అండ్ సత్వర సేవలు అందించడం కోసం మేము ఈవెన్ కంప్యూటర్ చేసి కూడా చేసాము. ఆర్ఐసిపి డేటాస్ ద్వారా కొద్దిగానే ట్రాన్సాక్షన్ చేస్తాము. బ్రాంచ్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఓపెన్ చేసిన అకౌంట్ ఆల్ ఇండియాలో అది వ్యాలిడిటీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్ ఇది. ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. గ్రామ ప్రజల ద్వారా గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా విలేజ్లో డోర్ టు డోర్ తిరగడం ద్వారా కూడా మేము ప్రచారం చేస్తున్నాము. అండ్ ప్రజలకు కూడా ఇలాగ పేపర్ ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు తప్ప వారోత్సవాలు కానివ్వండి వేరే వేరే ప్రోగ్రామ్ పేపర్ కూడా మేము